మరేంటి ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్స్ రేపటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మరేంటి ఇంక అయిపోయినట్టేనా ఇది? లేకపోతే ఏంటి ఇక్కడితో క్లోజ్ అవుతుందా? లేకపోతే ఇంకేమైనా ఆప్షన్ ఉందా దీనికి? ఇంకా స్టూడెంట్స్‌లో ఇంకేమన్నా ఆశ ఉందా మారుతదని? ఏంటి బ్రదర్ పరిస్థితి? పొద్దుగాలకెళ్ళి డిఎస్సి వాళ్ళు నాకు తక్కువ సంప్రదించిండ్రు. హ్మ్. ఇలా మార్నింగ్‌కెళ్ళి మాత్రం సిబరిష్ టైమ్‌లో ఎవరు చేయలేరని ఇక నాకు కంటిన్యూ‌గా చేస్తుండ్రు. కోర్ట్‌లో వీళ్ళు రాకముందే నేను కోర్ట్‌లో కొంచెం లీగల్‌గా అడిగినా. హ్మ్. అడిగితే లీగల్‌గా సాధ్యం కాదని చెప్పిండ్రు వాళ్ళు. హ్మ్. అయితే మరి ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి నేను పొద్దుగాలనే ఇయాల రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, మల్లికార్జున్ ఖర్గేకు హ్మ్. ట్విట్టర్‌లో పెట్టమని చెప్పిన. ఫీడ్స్. ట్వీట్స్ అకౌంట్ లేనోళ్ళు అకౌంట్ తెరవండి. ఒక 10 నిమిషాలు ఇచ్చేయండి. హ్మ్. ఇవే పాయింట్స్. వాళ్ళంటే వాళ్ళు డీఎస్సీ వాళ్ళు కాబట్టి డిఎస్సి పోస్టులు చేయాలని. పోస్ట్ చేయాలి, పోస్ట్‌పోన్ చేయాలి. మెగా నార్మలైజేషన్ డిఎస్సి. చేయాలి. మీరు మెగా డీఎస్సీ అందులో హ్మ్. పెట్టిండ్రని చెప్పేసి హ్మ్. బ్యానర్ ఇదే విధంగా పెట్టి నడిపిస్తున్నాం బ్రదర్. హ్మ్. ఎందుకంటే మన డిమాండ్స్ అట్నే ఉండాలని. ఒకటేనండి. ఒకటి ఇప్పుడు ఇంత రోడ్డు మీదకెచ్చి కొట్లాడే పరిస్థితి వచ్చినా గూడా మారని ప్రభుత్వం, మరి ఇప్పుడు ఒక 12 అవర్స్‌లో మారే పరిస్థితి ఉంటదా? ఎందుకంటే తెల్లారితే ఎగ్జామ్. అయితే 12 అవర్స్‌ల ట్వీట్ అంటే బ్రదర్ ఉరిదీసేటప్పుడు కూడా కొన్నిటితోని ఆగిన సందర్భాలు. హ్మ్. ఇప్పుడు ఉరితీసే అవకాశం కూడా. హ్మ్. కాబట్టి ఇయాల కూడా అవకాశం ఉన్నది. హ్మ్. ట్వీట్ అనేది ఒకటే మార్గం. ఒక హ్మ్. సెకన్‌లో ఆయనకు చేర్చనీకి. హ్మ్. వేరే అవకాశం లేదు. ఇది నేను ఎప్పటినుంచో చెప్తున్నా బ్రదర్. పోస్ట్ కార్డ్‌లు కూడా నేను మొన్న రాసిన కొన్ని. హ్మ్. పోస్ట్ కార్డ్‌లు అది చేయాలి, ఇది చేయాలి అంటే వాళ్ళు మనకు లైన్‌లో లేకుండే. హ్మ్. ఇయాల లాస్ట్ మొమెంట్‌లో వచ్చింది కాబట్టి నేను చిట్ట చివరి అవకాశం ఏముందనంటే మనకున్న ఏకైక మార్గము ఇమ్మీడియేట్‌గా ట్వీట్ పెట్టడం. హ్మ్. 1,00,000 ట్వీట్‌లు పెడితే అయిపోతది బ్రదర్. అవును. కానీ 1,00,000 1,00,000 మంది పెట్టే ఛాన్స్ ఉందా? అంటే ఉన్నది. ఉన్నది. స్టూడెంట్స్ చూస్తే? ఉన్నది. దాదాపు 5, 6 లక్షల మందేమో డీఎస్సీ అప్లై అవును. టెట్ 2 అవును. కలిపి ఉన్నట్టుంది. అందులో 1,00,000 మంది. నేను 10 నిమిషాలు టైం ఇయ్యాలి బ్రదర్. హ్మ్. 12 రోజులు దీక్ష చేసినాను. ఒక 10 నిమిషాలు నేను చేయాలి. నేను దీక్ష చేసిన నాకే మద్దతు తెలుపున లీడర్ చేయమని అంటలేను కదా బ్రదర్. హ్మ్. మీరు ఆపుకోనికని చెప్పేసి మీరు ఇది చేయండి. హ్మ్. ఒక హ్మ్. ఇదిగా పోతది. నార్మల్‌గా ఒక స్థాయి ఉన్న నాయకుడు మాట్లాడితే వేరు. ఒక సీఎం స్థాయి వ్యక్తి 'బక్కా జాన్సన్' స్వలాభం కోసమే జేస్తున్నాడు. కనీసం ఇతనికి గ్రూప్స్ రాసిన అనుభవం గూడా లేదు. కనీసం ఇంతకుముందు ఎప్పుడూ కూడా యాస్పిరెంట్ కాదు. మరి ఈయనకేంటి పని అనేది ఒకటి. మరి ఎట్లా జెప్తారు దాన్ని? మీ స్వలాభం కోసమే జేస్తున్నట్టుగా వాళ్ళు జెప్పేది. ఎవరంటుండు వాళ్ళని? సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు అంటుండ్రు. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ కేస్ అయినప్పుడు సినిమా యాక్టర్ల పైన ఆరోపణలొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు నా హ్మ్. దగ్గర వీడియో ప్రెస్ మీట్ పెట్టి హ్మ్. వైట్ ఛాలెంజ్ ఇచ్చిండ్రు హ్మ్. ఇద్దరికి. హ్మ్. ఏది మనము రక్త నమూనాలు, గోర్ల నమూనాలు, ఎంటికల నమూనాలు ఇద్దామని ఇద్దరికి ఇచ్చిండ్రు. ఒకటి విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చిండ్రు. రెండవది కేటీఆర్‌కి ఇచ్చిండ్రు. హ్మ్. విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు. హ్మ్. కేటీఆర్ రాలేదు. మరి విశ్వేశ్వరరెడ్డి వచ్చినా వీళ్ళిద్దరిపై టెస్టింగ్‌కి ఇయ్యాలి గదా! వీళ్ళిద్దరు గూడా ఇయ్యలేదు. హ్మ్. విశ్వేశ్వరరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరిపై బ్లడ్ టెస్ట్ కోర్లు వాళ్ళు ఇయ్యాలి గదా! అవును. ఒకడొచ్చిండు, ఒకడు రాలేడు. వచ్చినోడన్నా ఇయ్యాలి గదా! హ్మ్. ఇయ్యలే. హ్మ్. అయితే నేను ఇయాల అడుగుతున్నా, నువ్వు డ్రగ్స్ కేస్‌లా పై ఛాలెంజ్ ఇచ్చినావు గదా! హ్మ్. నేను గూడా బ్లడ్ టెస్ట్ చేసుకోను. నువ్వేమైనా డ్రగ్ డిటెక్టివా? హ్మ్. నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా? నువ్వు హ్మ్. డ్రగ్స్ తీసుకున్నట్టుండంటేనే పై ఛాలెంజ్‌కి పోవాలి. డ్రగ్స్ గురించి మాట్లాడాలి. నువ్వు హ్మ్. డ్రగ్స్ తీసుకోకుంటే, హ్మ్. నువ్వు డ్రగ్ అడిక్ట్ గాకుంటే నువ్వు పై ఛాలెంజ్ ఎందుకు ఇస్తున్నావు? హ్మ్. ఈరోజు విద్యార్థుల తరపున మాట్లాడడానికి విద్యార్థి గావాలనేది కొత్త లాజిక్ వింటున్నాం. హ్మ్. నిరుద్యోగుల గురించి మాట్లాడనీకి నిరుద్యోగి గావాలి. హ్మ్. వాళ్ళు పరీక్షల గురించి రాయాలని పరీక్ష రాయాలని. హ్మ్. ఏమన్నా ధమాకున్న మాటలేనా? ఎవ్వరన్నా హర్షిస్తారా దీన్ని? హ్మ్. ఈరోజు నీట్ గురించి మాట్లాడుతున్నాం. హ్మ్. రాహుల్ గాంధీ గారేమో నీట్ ఎగ్జామ్ రాస్తుండా? నువ్వు హ్మ్. అడుగు మరి రాహుల్ గాంధీ నువ్వు నీట్ యాస్పిరెంట్ గాదుగా నువ్వు నీట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగు. హ్మ్. అడగండబ్బా మీరు. అవును. నీట్ గురించి హ్మ్. నీకు సంబంధం లేదు. హ్మ్. నీట్ నువ్వు రాస్తలేవు. హ్మ్. ఇంతకుముందు రాసినోడిని గూడా గాదు. హ్మ్. ఇంతకుముందు నువ్వు రాసినోనివి రాసినోడు గూడా గూడా. ఆ! మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగు రాహుల్ గాంధీ గారిని. హ్మ్.